మార్కాపురం పట్టణం శివారు రెవెన్యూ పరిధిలో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువులు, వాగులు, పంటకావులలు, దేవాదాయ శాఖ భూములు, సొసైటీ స్థలాలు, రహదారులు తదితర ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ప్రధాన రహదారుల విస్తరణ, శాశ్వత కలెక్టరేట్ భవనాల నిర్మాణం, చెరువుల స్థలాల ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. అనంతరం అన్న రాంబాబు మాట్లాడుతూ భ్రమర వెంచర్స్ సంస్థ చెరువుకు నీరు వచ్చే వాగుపై తారు రహదారి నిర్మించడంతో చెరువు అంతర్భాగంలోనే భూములను పట్టాభూములుగా చూపించి ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. దేవాదాయ శాఖ భూములపై భారీగా ఆక్రమణలు జరిగాయని, కొందరికి మాత్రమే నోటీసులు జారీ చేసి మిగిలిన ఆక్రమణలపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. భూముల ఆక్రమణల వల్ల ప్రభుత్వం, రెవెన్యూ, దేవాదాయ, నీటిపారుదల శాఖలకు చెందిన విలువైన ఆస్తులను కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో పర్యావరణానికి నష్టం జరిగి ప్రకృతి వైపరీత్యాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిషేధిత భూములను తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని, దీనివల్ల భవిష్యత్తులో శాంతి భద్రతలు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఇక వినతి పత్రంలో మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూములు, చెరువులు, వాగులు వంటి వాటర్ బాడీలను పరీక్షించాలని, అక్రమ నిర్మాణాలను తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతికి స్పందించిన జిల్లా కలెక్టర్ అంశంపై కమిటీ ఏర్పాటు చేసి 10 రోజుల్లో సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ బాధ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి విషయాల గురించి గౌరవ కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ద్వారా తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. గ్రీవెన్స్లో గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో సారాంశం ఏమంటే, ఈ మధ్యలో వెలుగులోకి వచ్చినటువంటి ఈ ప్రాంతంలో వేస్తున్నటువంటి పెద్ద వెంచరు శ్రీ భ్రమర వెంచర్స్ అనేటువంటి దాంట్లో దారి లేకపోయినా ఆ చెరువును పూడ్చి ఒక చిన్న పైప్ కల్వర్ట్ వేసి చెరువును అన్యాక్రాంతం చేసినారు అని చెప్పేసేసి ఆ అన్యాక్రాంతాన్ని తొలగించి చెరువుని పరిరక్షించండి, అలాగే ఈ ప్రకృతికి ఇబ్బంది లేకుండా చూడండి, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసేసి అధికారులను కోరేదానికోసం అని చెప్పేసి గ్రీవెన్స్కి రావడం జరిగింది. అలాగే ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, ఏ భూములైనప్పటికీ కూడా చెరువు నీరు FTL వచ్చి ఆ తర్వాత 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది అని చెప్పేసి మాకు తెలిసినటువంటి సమాచారం. దాన్ని కూడా పరిశీలన చేసి అది చట్ట ప్రకారం ఉన్నట్లయితే ఆ అక్రమంగా ఈరోజు లేఅవుట్లు వేస్తున్న దాన్ని కూడా నివారించండి అని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ భూములు అంటే దేవాదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించినవి కావచ్చు, నీటి చెరువులు కావచ్చు, నీటి కుంటలు కావచ్చు, చెరువుల నుంచి పొలాలకు, పంట పొలాలకు నీళ్లు వచ్చేటువంటి కాలువలు కావచ్చు, రోడ్లు కావచ్చు, సొసైటీ స్థలాలు కావచ్చు, ఏ విధమైన ప్రభుత్వ భూములైనా కూడా అన్యాక్రాంతం ఏమన్నా జరిగినట్లయితే వాటిని నివారించండి అని చెప్పేసి కూడా ఈరోజు జేసీ గారిని కోరడం జరిగింది. అలాగే ప్రధానంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకున్నటువంటి భూముల్ని, కొన్ని భూములు కొందరికి నోటీసులు ఇచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని చెప్పి చేసుకున్నారు. అదే విధమైనటువంటి క్రయ విక్రయాలు జరిగి లావాదేవీలు జరిగినటువంటి ఇంకా కొన్ని ఆస్తుల్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు. దాని మీద కూడా దృష్టి పెట్టి తలా ఒక మనిషికి ఒక న్యాయం కాకుండా చట్టము అందరికీ సమానంగా ఉండేటట్లుగా చట్ట నిబంధనల ప్రకారము నిర్ణయం తీసుకోమని చెప్పేసి కూడా ఆ లెటర్లో మేము కోరడం జరిగింది. అలాగే లెటర్లో లేని సారాంశం ఏమంటే, ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి జిల్లాలో మెయిన్ రోడ్లన్నీ విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదో మార్కింగ్ చేసినారంట. ఆ మార్కింగ్ కనీసం ఓనర్లకు సమాచారం కూడా ఇవ్వకపోతే వాళ్ళు ఆందోళన పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదండి.
సమాచారం అన్నా ఇయ్యకపోతే ఎవరు వేస్తున్నట్టు ఈ మార్కింగ్లు అనేది ఆందోళన వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా సమాచారాన్ని తెలియపరిచి తద్వారా వాళ్ళ యొక్క ఆమోదం కూడా తీసుకొని ముందుకు పోండి అని చెప్పేసి కూడా కోరడం జరిగింది. కాబట్టి ఈ అధికారులకు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ 10 రోజుల్లో తప్పనిసరిగా దాని మీద మొత్తం కమిటీ వేసినాము. దాని మీద ఎంక్వైరీ జరిపించి ఏది కరెక్టో ఏది తప్పు అని చెప్పేసి చూస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే కలెక్టర్ ఆఫీసు ఈ నూతనంగా నిర్మించబోతున్నటువంటి కలెక్టరేట్ని నేను వచ్చేప్పటికీ నా స్వార్థం కోసమో ఇంకొక విధంగానూ నేను కోరలేదు. నేను కేవలం కోరినింది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి. అక్కడో ఇక్కడో కట్టమనేటువంటి అవసరం కూడా నేను మాట్లాడను. అవసరంలా ప్రజలకు అందుబాటులో ఉండాలి. మీరు తీసుకునేటువంటి ఆ నిర్ణయం ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చూడండి. ఇది జీవితకాలం ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి చూడండి అని చెప్పేసి అది కూడా వారి దృష్టిలో పెట్టడం జరిగింది. సరే, అధికారులు 10 రోజుల టైంలో చేస్తామన్నారు కాబట్టి 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, వారు ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి, వారు తీసుకునేటువంటి ఇదిని బట్టి మేము చెప్పింది వాస్తవం అయ్యండి ఆ నిర్మాణాలు లేదా వాటిని భ్రమరా వెంచర్స్ వారు వేసినటువంటి ఆ రోడ్డును తొలగించి, ఆ పైప్ కల్వర్ట్ను తొలగించి, ప్రస్తుతం తోలుతున్నటువంటి మట్టిని తొలగించి, ఆ ఖర్చులు కూడా వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేసి, అది మేము చెప్పింది చట్ట ప్రకారం ఉంటే, చెయ్యకపోతే తప్పనిసరిగా ఆ రోజు మళ్ళీ మేము ప్రశ్నిస్తాం. చట్ట ప్రకారం మేము చెప్పింది తప్పయ్యే మాట అయితే అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఎలాంటి ఆక్షేపణ లేదు అనేది కూడా తెలియపరుస్తూ, తప్పనిసరిగా ఈ మార్కాపురం పట్టణానికి ఇబ్బందులు జరగకుండా ఉంటే దానికోసం అధికారులు సహకరిస్తారు అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.